హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను ఈరోజు ఇక్కడ తులసి కోటకి బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. మొత్తం క్లీన్గా కడిగేసుకొని బొట్లు పెట్టుకొని దాన్ని పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. మొత్తం బొట్లు పెట్టి అలంకరించుకున్నాను అనమాట. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంట్లో పని ఎక్కువేగా. అలాగే ఇక్కడ తులసమ్మకి పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని ఫస్ట్ తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో కూడా అమ్మవారికి పూజ చేసుకున్నాను అనమాట. ఈరోజంతా పూజ పని, వంటలు ఇదే సరిపోయాయండి. ఈరోజంతా కూడా ఇలా పూజ చేసుకున్నాను అనమాట. దీపారాధన చేసేసుకున్నాను మంచిగా నీట్గా. ధూపం వేసుకున్నాను. ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మా వారు నాకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు చెప్తున్నారు. నేను కూడా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అని నేను కూడా అందరికీ విష్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను దేవుడికి నైవేద్యం కోసం నేను సేమియా పాయసం చేస్తున్నాను. మా పాప అదే అడిగింది ఈరోజు. తర్వాత మా ఓనర్ గారు వచ్చి పసుపు బొట్టికి రమ్మన్నారు. నేను పసుపు బొట్టికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. తను మా ఓనర్ గారు స్వర్ణలత. మళ్ళీ అక్కడ పూజ చేసుకొని మా పాపకు కూడా పసుపు బొట్టు ఇచ్చారు. నా కాళ్ళకు పసుపు రాసి బొట్లు పెట్టి మా పాపకు కూడా కాళ్ళకు పసుపు రాసి పసుపు బొట్టు ఇచ్చారనమాట. తనకు కూడా ఇచ్చేసి తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి లంచ్ చేసి ఇదిగోండి ఇక్కడ వాయనం వేస్తున్నారు. వాయనం తీసేసుకున్నాము. మా పాపకు కూడా ఇచ్చారనమాట. ఇదిగోండి ఇక్కడ మా పాపకి ఇచ్చారు. మా పాప ఫస్ట్ టైం తీసుకోవడం, తను నవ్వుతూ ఉండిపోయింది ఇస్తూ ఉంటే. నోరు తిరగట్లేదన్నమాట. ఇది మా ఓనర్ గారి వాళ్ళ పూజ గది. తను ఇలా అలంకరించుకున్నారన్నమాట. చాలా చక్కగా ఉంది కదా, బాగా చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి బయటకు వెళ్ళామన్నమాట. మా బాబు దగ్గరికి వెళ్తున్నాము, రేపు ఊరు వెళ్తున్నాం అనేసి తనకి రాఖీలు కొనడం కోసం బయటకు వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో రాఖీలు, చాలా బాగున్నాయి కదా. ఇందులో ఏ తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఇన్ని రాఖీల మీద చాలా చోట్లకి వెళ్ళాము, కానీ ఒకటి మాత్రం తీసేసుకున్నాము. 4 తీసేసుకున్నాం అనమాట. మా అన్నయ్య కోసమే నేను రాఖీ కొంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.